తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి పంజా విస్తృతుండగా కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ కు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 2 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నది. టెంపరేచర్లు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల తక్కువకు పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా 15 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డయ్యాయి. అత్యల్పంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లోనూ 6.9 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.2 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మెమ్మోనిపేటలో 7.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంపల్లిలో 8.5 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో రాజాపూర్లో 9 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగాపురంలో 9 డిగ్రీలు, మెదక్ జిల్లా నర్సాపూర్లో 9.1 డిగ్రీలు నమోదయ్యాయి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలిలో 9.6 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిస్టాపూర్లో 9.7 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.9 డిగ్రీలు, నారాయణపేట జిల్లా దామరగద్దిలో 10 డిగ్రీలు రికార్డయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా రాఘవపేటలో 10 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో 10.3 నుంచి 13.2 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బీహెచ్ఈఎల్లో అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మౌలాలిలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇటు రాష్ట్రంలో రానున్న 2 వారాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్లో టెంపరేచర్లు పడిపోతాయని వివరించింది. 2వ వారంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ నెల 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది 4 రోజుల్లో శ్రీలంక వైపు వెళ్లి తీరం దాటుతుందని పేర్కొంది. ఆ అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంటుందని తెలిపింది.